హాయ్ అండి. పొటపొటలాడే చేపల పులుసు చూస్తేనే నోరూరుతుంది కదా! ఇలా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేఖలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతోటి మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోయి పులుసు అంత టేస్టీగా ఉండదు. ఉల్లిపాయ లాస్ట్లో వేసుకోవాలి. తగినంత చింతపండు నానబెట్టుకుని పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరపకాయ గుత్తులు ఫ్రై చేసుకున్నాక మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మసాలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా పొయ్యి మీద చేపల పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసేసుకున్నాక చేప ముక్కలు వేసుకుని చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు అందులో వేసుకోండి. సరిపోయేంత చింతపండు రసం వేసుకోవాలి. చిక్కగానే వేసుకోండి. పులుసు ఎక్కువగా వేయకూడదు, చేప ముక్క తొందరగా ఉడికిపోతుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్కలు నాట్లు పెట్టుకుని బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉడికిపోయాక కొత్తిమీర తురుము వేసుకుని కాసేపు ఆ సెక మీద ఉంచి పొయ్యి మీద దించేసుకుంటే రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే చేపల పులుసు.